ఆప్కాస్లో కానీ డైలీవేజ్లో కానీ రెగ్యులర్ కార్మికులు కానీ 62 సంవత్సరాలకి పదవి విరమణ కార్యక్రమాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు కార్మికులు అనేక మంది పనిచేస్తూ ఉన్నారు, సంక్షేమ పథకాలు అమలు చేయడంలే. వీళ్ళని ఉద్యోగులుగా రెగ్యులర్గా చేస్తే వీళ్ళకు కూడా మరి కనీస వేతనం అమలు అవుతుంది, పెన్షన్ సౌకర్యం వస్తుంది, వాళ్ళకి పిఎఫ్ వస్తుంది, అన్నీ వస్తాయి. అలాంటివి లేని సమయంలో వీళ్ళకి సంక్షేమ పథకాలను కూడా ఈనాటి ప్రభుత్వం సూపర్ 6 కానీ అనేక సంక్షేమ పథకాలను కూడా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు డైలీ వేసుకున్నటువంటి కార్మికులు అనేక సంవత్సరాల నుండి కరోనా సమయంలో వాళ్ళని డ్యూటీలోకి తీసుకున్నారు, ప్రాణాలకు తెగించి సేవలు అందించారు, ఇటు ప్రజలకు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చారు. వాళ్ళను గుర్తించి పనుల్లో కొనసాగిస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే వాళ్ళందరూ కూడా ఆప్కాస్లోకి తక్షణమే తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు పిఆర్సీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పిఆర్సీ వేతనాలు పెంచుతారు, కానీ వీళ్ళకి మాత్రం వేతనాలు పెంచడం లేదు. ఏమంటే వీళ్ళకు ఉద్యోగ భద్రతే లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు కోర్టు తీర్పులు ఇచ్చినాయి, గ్రాట్యుటీ ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేయడం లేదు. అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఒక విభాగంలో పనిచేసేటువంటి కార్మికులు కానీ ఉద్యోగులు కానీ ఎవరైనా సరే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనే పేరుతో కానీ లేదా రైల్వేస్ అని కానీ ఆప్కాస్ అనే తేడాలు ఉండకూడదు. అలాంటి చట్టాలు ఏం లేవు. ఒకరినొకరిని ఒక విధంగా చూడకూడదని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా, తారతమ్యాలు ఉండకూడదు, అందరూ సమాజంలో సమానంగా చూడాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పర్మనెంట్ కార్మికులు కూడా అనేక పెండింగ్స్ ఉన్నాయి, బకాయిలు పడినాయి. ఆ పెండింగ్ బకాయిలను కూడా మరి పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మున్సిపల్ కార్మికులు 6 కాలం కష్టపడి పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళకు సెలవులు లేవు, పండగ సెలవులు లేవు, అలాగే జాతీయ పండుగ సెలవులు లేవు, వీక్లీ ఆఫ్ ఇస్తే అది ఏమాత్రం సరిపోదు. కుటుంబంలో అత్యవసరాల కోసం ఏదైనా వాళ్ళకు వేతనంతో కూడినటువంటి మరి సెలవు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు జీవో నంబర్ 23, 25 ప్రకారం కార్మికుల ఎవరైనా చనిపోతే జీవో నంబర్ 25 ప్రకారంగా నష్టపరిహారం ఇవ్వాలి. ఆ నష్టపరిహారం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు స్వీపింగ్ మిషన్లు తెచ్చి మొత్తం రోడ్లు ఉడుస్తాయని చెప్తా ఉన్నారు. అది అనవసరమైనటువంటి ఖర్చు వేయాలి తప్ప అదే వ్యయం పెట్టి అదే ఖర్చు పెట్టి ప్రభుత్వం ఈరోజు పెరిగినటువంటి జనాభాకు అనుకూలంగా, అలాగే విస్తీర్ణం విపరీతంగా పెరిగిపోతూ ఉంది, టౌన్ పెరిగిపోతూ ఉంది. దీనికి తగ్గట్టుగా మరి సిబ్బంది సంఖ్య పెంచితే మరి ప్రజలకు సేవలు అందుతాయి, మరి బయట పరిశుభ్రంగా కూడా ఉంటుంది. స్వీపింగ్ మిషన్లు పెట్టేటువంటి రోడ్లు సౌకర్యం కానీ అలాంటి పరిస్థితుల్లో ఈరోజు లేనటువంటి పరిస్థితుల్లో చూస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు స్కూల్ స్వీపర్లకు కూడా వాళ్ళకు కూడా కనీస వేతనం కావాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఒప్పంద కార్మికులు ఈరోజు ఎన్ని రోజులని ఆప్కాస్లో డైలీ వేసి పనిచేస్తారు, వీళ్ళందరినీ కూడా వెంటనే రెగ్యులర్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇలా అనేకమైనటువంటి 16 డిమాండ్స్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు అన్ని మున్సిపల్ కార్యాలయాల దగ్గర ఆందోళన నిర్వహిస్తున్నాం. ఈ నెల 22వ తారీఖున అన్నీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలకు వినతి పత్రిక కార్యక్రమం, ఈ నెల 24వ తేదీన జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం, చివరి అంతిమంగా జూలై 7వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇది ఏఐటీసీ ఎర్రజెండా నాయకత్వంలో చలో విజయవాడకు రాకముందే కార్మిక సంఘం ఏఐటీసీ అనుబంధ కార్మిక సంఘ నాయకులతో ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర అధికారులు, రాష్ట్ర మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి చర్చించి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. లేని పక్షంలో చలో విజయవాడ కార్యక్రమంలో ఖచ్చితంగా విజయవాడలో సీఎం క్యాంప్ కార్యాలయం లేదా సంబంధిత అధికారులు, మున్సిపల్ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరే ధర్నా పూనుకుంటాం, వాళ్ళ కార్యాలయం దగ్గర ఆందోళన నిర్వహిస్తాం. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయేంత వరకు కూడా ఆందోళన కార్యక్రమాన్ని విజయవాడలో కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇది ఆందోళన మాత్రమే. 2వ దఫలో సమ్మెకు నోటీస్ ఇస్తాం. సమ్మె చేస్తే ఈ రాష్ట్రంలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలించే ప్రభుత్వాన్ని సంభింపజేసేటువంటి ఒక ప్రతిరూపమైనటువంటి స్వరూపమైనటువంటి తీవ్రమైనటువంటి సమరశీల పోరాటానికి ఏఐటీసీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మరి చర్యలు చేపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నా పేరు సుంకాయ, ఏఐటీసీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి.